హాయ్ హలో నమస్తే శోభా కుకింగ్కి స్వాగతం. టుడే స్పెషల్ మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బజ్జీలకు కావాల్సిన మిరపకాయలు, శనగపిండి, వేయించి పెట్టుకున్న పల్లీలు, ఉల్లిపాయ, కొత్తిమీర, అరదబ్బ నిమ్మకాయ. విధానం: 1 కప్పు శనగపిండి బౌల్లో వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. శనగపిండి బాగా కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం. ఆప్షనల్ ఇది, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత బజ్జీ మునిగేంత వరకు నూనె పోసుకోవాలి. మిక్స్ చేసుకున్న శనగపిండిలో మిరపకాయను ముంచుకొని నెమ్మదిగా వేసుకోవాలి. మరీ మాడిపోకుండా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మిడించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మిగిలినట్టు కూడా అట్లాగే మిరపకాయకి మనం కలిపెట్టుకున్న శనగపిండి బాగా అద్దుకొని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలకు స్పెషల్ ఏంటంటే వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు, ఉల్లిపాయ, పుదీనా, అరదబ్బ నిమ్మరసం, బాగా కలుపుకోవాలి. వీటిని ఇప్పుడు మనం నూనెలో వేయించుకున్న బజ్జీని నేను చెప్పినట్టుగా ఇట్లా ఘాటు ఈ మిశ్రమాన్ని బజ్జీలో పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసుకొని మధ్యలో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. విధంగా మీరు కూడా ట్రై చేయండి. సాయంత్రం పూట స్నాక్స్లోకి తినచ్చు ఎంతో రుచికరంగా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శోభా కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.